హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 87. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మోహిత్ మొబైల్లో ప్లే చేస్తూ ఉన్న సాంగ్కి విక్రమ్, ఆశి అండ్ వేద నవ్వుకుంటూ ఉంటారు. పుంటి మీద కారం చల్లడం నీ తర్వాతే బావా అని కోపంగా చెప్పి స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నిషాన్. అన్నయ్య ఇక చాలా ఆపు, ఛాన్స్ దొరికింది కదా అని టూ మచ్గా నిషాన్ని ఆడుకుంటున్నావు అని చిరుకోపంతో అంటున్న ఆశను చూసి నవ్వుతూ, ఇది జస్ట్ శాంపుల్ ఆశి, నెక్స్ట్ పెళ్లి చూపుల్లో ఇంకొంచెం డోస్ పెంచుతా అని కన్ను కొడుతూ ఉన్న మోహిత్ భుజం మీద కొడుతూ, మనం చేయాల్సింది నిష్ను ప్రేమించడం కాదు, తనలో అభి మీద దాగున్న ప్రేమను బయట పెట్టేలా చేయడం. చూసావా ఇందాక అభికి పెళ్ళి అనగానే ఎంత టెన్షన్ పడ్డాడో, అండ్ తన కళ్ళల్లో క్లియర్గా తెలుస్తుంది అభి మీద ఎంత ప్రేమ ఉందో. నిషాన్ ఇప్పుడైనా బయటపడతాడా, లేదా మూవీస్లో చూపించినట్టు పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే అందరి ముందు అమ్మాయికి కిస్ ఇచ్చి తన ప్రేమను సినిమాటిక్ లెవెల్లో అందరికీ తెలిసేలా చేస్తాడా? విక్రమ్ వేదా వైపు చూస్తూ, నువ్వు మరీ టూ మచ్గా థింక్ చేస్తున్నావు వేదా. అక్కడుంది అన్న గీసిన గీతను దాటని నిషాన్. ఈవెన్ లక్ష్మణుడు అయిన సీత చెప్పిందని గీత దాటాడు, కానీ నిషాన్ మాత్రం ఆయుష్ మాటని అస్సలు క్రాస్ చేయడు. మరెలా విక్కీ? ఇంత కష్టపడి మనం ప్లాన్ చేసింది నిషాన్ అండ్ అబీలని కలపడానికే కదా. నిషాన్ ఓపెన్ అవ్వకపోతే మనం పడ్డ కష్టం మొత్తం వేస్టే కదా. చిల్వేదా, వాడు ఓపెన్ అవ్వట్లేదనే కదా మనం ఈ ప్లాన్ వేసింది. ఓపెన్ అవ్వకుండా ఎక్కడికి పోతాడు చెప్పు? వాడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా మనం వెళ్ళనిస్తామా? ఎలాగోలా నిషాన్ ప్రేమను బయట పెట్టేలా తీరుతాం, ఓకే? ఈ పాటికే వాడు పైకి వెళ్ళి చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు అని విక్రమ్ నవ్వగానే తన నవ్వుతో జత కలుపుతుంది వేద. ఇదంతా తర్వాత, ముందు మన ప్లాన్ గురించి ఇంట్లో చెప్పాలి, లేకపోతే అందరూ చైతన్య అభికి హస్బెండ్ లాగా ఫిక్స్ అయిపోయేలా ఉన్నారు అంటూ ఆశి అందరి వైపు చూస్తూ, అమ్మా అత్తమ్మ మీ అందరికి ఇంకో విషయం కూడా చెప్పాలి. చెప్పమ్మా. రాగిని వాయిస్కి తల తిప్పి చూస్తూ, అత్తమ్మ ఇందాక మీతో చెప్పిందంతా నిజం కాదు, ఇదొక ప్లాన్. నిజానికి అభికి చైతన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు, అండ్ చైతన్ కూడా అభిని ఫ్రెండ్లానే చూస్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆశి? అభి అండ్ చైతన్యకి ఒకరంటే ఒకరు ఇష్టం లేనప్పుడు మరి పెళ్లి చూపులంతా ఎందుకు? నిషాన్ కోసం. ఏంటి? ఏం చెప్తున్నావా ఆశి? అభి పెళ్లి చూపులకి నిషాన్కి సంబంధం ఏంటి? ఎందుకంటే నిషాన్ అభిను లవ్ చేస్తున్నాడు మావయ్య, అండ్ అభికి కూడా నిషాన్ అంటే ప్రాణం. ఆశి చెప్పింది విన్న అందరూ షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ, నిషాన్ అభిను లవ్ చేయడం నిజంగా అందరికీ షాకింగ్గా ఉంది. ఇద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా, అసలు ఎప్పుడు ఎలా ప్రేమలో పడ్డారు? ఇది వాళ్ళకి అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నేను చెప్పేది మీ అందరికీ కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. నిషాన్కి అభి అంటే చాలా ప్రేమ, కానీ ఆయుష్ గారికి అభిను నిషాన్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్న ఒకే ఒక్క మాటతో తన ప్రేమను మనసులోనే దాచేసి పైకి ఇష్టం లేనట్టు నటిస్తూ అభిను బాధ పెడుతూ తను బాధపడుతూ ఉన్నాడు. ఆయుష్కి అభి ఇష్టం లేదా? మామయ్య ఆయనకి అభి అంటే ఇష్టమే, కానీ నిషాన్ పక్కన అభి ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే అభికి షార్ట్ టెంపర్, మొండితనం, చిన్నపిల్లల మెంటాలిటీ ఇలా ఉండడమే ఆయుష్ గారికి అభి మీద నెగిటివ్ ఫీలింగ్ తెచ్చింది. అలా అని అభి చెడ్డది అని ఆయన ఎప్పుడూ అనలేదు. నిషాన్కి వచ్చే అమ్మాయి నిషాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అని ఆయన స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ అభిలో ఆ మెంటాలిటీ, ఆ మెచ్యూరిటీ లేదు అని ఆయుష్ గారు వద్దు అని నిషాన్తో చెప్పారు. అందుకే నిష్ అభిను ప్రేమిస్తున్నా సరే తనతో ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తున్నాడు. మరి ఇందులో చైతన్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? చెప్పాను కదా మావయ్య, నిషాన్ తన ప్రేమను బయట పెట్టాలి అంటే అభి మరొకరికి సొంతం అవ్వబోతుంది అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అందుకే ఈ డ్రామా. ఆల్రెడీ ఈ విషయాన్ని క్లియర్గా చైతన్కి చెప్పి తన హెల్ప్ కూడా తీసుకున్నాను. ఇక సపోర్ట్ చేయాల్సింది మీరే. అభి నిషాన్కి కరెక్ట్ అని మీరు ఫీల్ అయితే మా డ్రామాలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, లేదా అందరం దీన్ని ఇక్కడితోనే ఆపేద్దాం. ఏం జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది. తను చెప్పాల్సిందంతా చెప్పి సూర్యదేవ్ ఆన్సర్ కోసం టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. హాల్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది. అందరూ కూడా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కంగారుగా కనిపిస్తున్న ఆశ చేపట్టుకొని డోంట్ వర్రీ అన్నట్టు ధైర్యం చెప్తున్న మోహిత్ వైపు చూస్తూ చిన్నగా కళ్ళార్పి తనను పిలిచిన సూర్యదేవ్ ముందుకు వచ్చి నిల్చుకుంటుంది. కూర్చో ఆశి. సూర్యదేవ్ చూపించిన సోఫాలో కాకుండా ఆయన ముందు నీస్ మీద కూర్చొని, మీ ఆన్సర్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను మావయ్య, ఎందుకంటే మీ స్టేటస్ ఏంటో నాకు బాగా తెలుసు. మీ స్టేటస్కి నేను నా చెల్లి మహల్కి కోడలు కావాలి అనుకోవడం ఆకాశానికి నిచ్చెన వేసినట్టే అని నాకు బాగా తెలుసు. యు ఆర్ టోటలీ రాంగ్ ఆశి. నేను ఎప్పటికీ స్టేటస్ చూడను. అలా అనుకుని ఉండుంటే నిషాన్ నిన్ను ప్రేమించినప్పుడే వద్దని చెప్పేవాడిని. నాకు కావాల్సింది నా కొడుకుల సంతోషం.
వాళ్ళు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారో వాళ్ళనే నా కొడుకు లైఫ్లోకి తీసుకుని వస్తాను. ఒకప్పుడు అలా వద్దు అని చెప్పినందుకే బంగారం లాంటి కోడలు దూరం అయింది. నేను చేసిన ఆ తప్పుకి ఆయుష్ ఇప్పటికీ నాతో మాట్లాడడం లేదు. మనం ప్రేమించే వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే మరోసారి ఆ తప్పు చెయ్యాలి అనుకోవట్లేదు. పైగా మేము నీ ఫ్యూచర్ గురించి చాలా బాధపడుతున్నాం. వాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్పినప్పటి నుండి మాలో మేమే ఎంత బాధపడుతున్నామో. ఇన్నాళ్ళకి అభి రూపంలో నిషాన్ లైఫ్లోకి హ్యాపీనెస్ రాబోతుంది అంటే దాన్ని మేమెందుకు స్పాయిల్ చేస్తాం చెప్పు. వీఆర్ వెరీ హ్యాపీ ఆషి. అభి అల్లరి పిల్లే కానీ అల్లరి పాలు చేసే అమ్మాయి మాత్రం కాదు. అయినా అభినే లేకపోతే ఇవాళ మన మహల్ ప్రిన్సెస్ దియా ఉండేది కాదు. అభి నిషాన్ల పెళ్లికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని ప్రభాకర్ వైపు చూస్తూ బంగారు బొమ్మల్లాంటి ఇద్దరు మహాలక్ష్ములను మా ఇంటి కోడళ్ళగా పంపించారు. చాలా థ్యాంక్స్ బావగారు అని చిరునవ్వుతో చెప్తాడు. సూర్యదేవ్ మాటలకి ఆశి మనసంతా ప్రశాంతంగా మారింది. అభికి ఎక్కడ నో చెప్తారో అని తను చాలా టెన్షన్ పడింది. కానీ సూర్యదేవ్ మాటలు విన్న తర్వాత తన టెన్షన్ మొత్తం దూది పింఛంలాగా ఎగిరిపోయింది. సూర్యదేవ్ మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నిషాన్కి అభినే కరెక్ట్ అని చెప్పగానే ఆశి ఆనందంగా అందరినీ హక్ చేసుకుంటూ నిషాన్ ఓపెన్ అయ్యే వరకు ఈ విషయం మన మధ్యనే ఉండాలి అని అందరితో ప్రామిస్ చేయించుకొని నెక్స్ట్ ఎవరు ఏం చెయ్యాలి అని అందరితో కాసేపు మాట్లాడి హాల్లోనే నిద్రపోయిన దియాను ఎత్తుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళిన నిషాన్కి మనసు అస్సలు స్టేబుల్గా ఉండడం లేదు. అభి మరొకరికి సొంతం కాబోతుంది అన్న ఊహే తను భరించలేకపోతున్నాడు. అభి పక్కన వేరే వాళ్ళని ఊహించుకుంటున్న నిషాన్ బ్లడ్ బాయిల్ అవుతుంది. అలాంటిది నిజంగా అభికి చేతన్తో మ్యారేజ్ జరిగితే తను తట్టుకోగలడా? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అభిను వద్దు అనుకునే కదా తనకి దూరంగా ఉంటున్నాను. మరి అభి ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? లేదు, నేను ఇలా ఆలోచించకూడదు అని అభి ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. నా లైఫ్ ఎలాగో ఎటు కాకుండా అయిపోయింది. అభిది కూడా అలా ఎందుకు అవ్వాలి? నేను ఎలాగైనా అభికి నచ్చ చెప్పి చేతన్తో మ్యారేజ్కి ఒప్పించేలా చెయ్యాలి అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకొని రిలాక్స్ అవుతూ తన మొహాన్ని 2 చేతులతో రుద్దుకొని నిషాన్ అభి రూమ్ వైపు వెళ్ళి తన రూమ్ డోర్ లాక్ చేస్తాడు. బెడ్ మీద కూర్చొని డీప్ థింకింగ్లో ఉన్న అభి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న నిషాన్ని చూసి అడ్డు జరుగుతుంది. రూమ్లోకి వచ్చిన నిషాన్ అభిని చూసి నీతో మాట్లాడాలి అభి. అభి మౌనంగా నిషాన్ వైపు చూస్తూ వెళ్ళి కౌచ్లో కూర్చుంటుంది. నిషాన్ కూడా వెనకనే వెళ్ళి అభికి ఎదురుగా కూర్చుంటూ అభి, నీకు చేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా? అంటే కింద అందరితో చెప్పావు కదా పెళ్లి చూపులకి నీకు ఓకే అని, అందుకే అడుగుతున్నాను. అభి నిషాన్ వైపు సోటిగా చూస్తూ నేను ఎప్పుడైతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పుడే నా మనసులో నీతో నాకు పెళ్ళైపోయింది బావా. అందరిలా లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే చేతులు కట్ చేసుకోవడం, ఫుడ్ మానేయడం లాంటివి నేను చెయ్యను. ఎందుకంటే మన కోసమే బ్రతికే పేరెంట్స్ను నేను బాధ పెట్టలేను. నా ప్రేమలో ఏ లోపం ఉందో నాకు తెలియదు, కానీ అది నీ మనసుకు తెలియట్లేదు. ఇట్స్ ఓకే బావా, లవ్ ఫెయిల్యూర్ అయితే లైఫే ఫెయిల్ అయినట్టు కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా అక్కనే తీసుకో. తను నిన్ను ఇష్టపడి నీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంది, కానీ డెస్టినీ ఆయుష్ బావతో కలిసి ఉండాలి అని రాసింది. నేను కూడా అంతే. కాకపోతే నా లైఫ్లో పేరుకు మాత్రమే హస్బెండ్ ఉంటాడు, కానీ నా మనసంతా నువ్వే ఉంటావు. నా వంటి మీద చెయ్యి పడితే అది నీదే అయ్యుండాలి. నన్ను కిస్ చేస్తే అది నీ లిప్స్నే చెయ్యాలి. నువ్వు తప్ప నన్ను ఎవ్వరు టచ్ చేయకూడదు, అండ్ చెయ్యనివ్వను. ఈ అభి ఎప్పటికీ నిషాన్ను మాత్రమే ప్రేమిస్తుంది, అండ్ చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటుంది. మ్యారేజ్ ఆపుతానని నువ్వేం కంగారు పడకు బావా. నువ్వే చెప్పావు కదా పెళ్లి చేసుకో అని. నువ్వు చెప్పినట్టే నేను చేతన్ని మ్యారేజ్ చేసుకుంటాను బావా. కానీ ఇష్టంతో మాత్రం కాదు, బ్రతికున్న శవంలాగా నేను పెళ్లి చేసుకుంటాను. ఫస్ట్ టైం అనిపిస్తుంది బావా, ప్రేమలో ఇంత పెయిన్ ఉంటుందా అని అంటూ కన్నీళ్లతో నిషాన్ వైపు చూస్తూ ఒక్కసారిగా నిషాన్ లిప్స్తో తన పెదాలు ముడిపెడుతూ 5 నిమిషాల తర్వాత వదులుతూ ఇంతకంటే నా ప్రేమను ఎలా చెప్పాలో నాకు తెలియదు. స్టిల్ నేనంటే నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు, బట్ నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను. యాక్సిడెంట్లో నేను చనిపోయి ఉన్నా బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది బావా అంటూ బాధగా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతున్న అభిను నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిషాన్. ఆయుష్ పక్కనే తన చేతి మీద చేయి వేసి పడుకోనున్న ఆషికి ఎవరో బాధగా ఏడుస్తున్నట్టు తనని పిలుస్తూ ఉన్నట్టు వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మగత నిద్రలో ఉన్న ఆషి ఆ సౌండ్స్కి భయంగా లేచి కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది. రూమ్లో తను ఆయుష్ తప్ప ఎవరూ కనిపించరు, బట్ విండోస్ మాత్రం గాలికి కొట్టుకుంటూ ఉంటాయి. హఫ్, విండో నుండి వస్తున్న సౌండ్సా? మరి ఎవరితో ఏడుపు వినిపించిందేంటి?
నేనే అలా భ్రమపడి ఉంటాను అని నిష్టూరిచ్చి బెడ్ దిగి విండోస్ అన్ని క్లోజ్ చేసి వాటర్ తాగుతూ ఉన్న ఆషికి తన వెనక ఎవరో నిల్చుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎవరూ కనిపించరు. గాడ్, అసలేంటి ఈ ఫీలింగ్, ఏం అర్థం కావట్లేదు. ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరూ కనిపించరు. పిలిచినట్టు వినిపించింది, చూస్తే ఇంకెవరుంటారు ఇక్కడ అని తలరుద్దుకుంటూ నేనే ఎక్కువ థింక్ చేస్తున్నానా అని అనుకుంటూ ఆయుష్ వైపు ఓసారి చూసి తన రూమ్ బయటికి నడిచి చుట్టూ చూస్తూ కిందకి నడుస్తూ ఉన్న ఆషి భుజం మీద ఎవరితో చేయి పడగానే ఆషి భయంతో అక్కడే ఆగిపోయింది. గాయ్స్, ఎవరై ఉంటారు తను? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.